దేవుని వాక్యాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. మనము సంఖ్యాకాండం వరకు ధ్యానిస్తూ వచ్చాం కదా. ఈరోజు మనము 22వ అధ్యాయము సంఖ్యాకాండము 22వ అధ్యాయము నుండి మొదటి కొన్ని వచనాలు చదివి క్లుప్తముగా ధ్యానించుకుందాం. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జనికిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయమందు మేమింకను మీ సన్నిధిలో నిలిచి ఉన్నాము. మీ మాటల కొరకే మాతో మాట్లాడుమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధ్యానించడానికి ఆత్మ సహాయము దయచేయండి. మీ పక్షమున నిలిచి ఉన్నాను, నన్ను మీరు బలపరచండి, ఆత్మపూర్ణునిగా చేయండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. ప్రభువా, క్రమముగా మేము అబ్రహాము మొదలుకొని ఎలాగూ మీరు మీ జనాంగమును దీవించితిరో, ఆశీర్వదించితిరో, వారిని ఎలాగూ దాసత్వములో నుండి నడిపిస్తూ వచ్చారో, వీటన్నిటినీ క్రమముగా మేము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువా, ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండము, అలాగే ఇప్పుడు సంఖ్యాకాండములోని ఈ అధ్యాయములో ఈ మాటలు మేము ధ్యానించడానికి మీ సన్నిధిలో మేము ఉంటుండగా మమ్మను మీ ఆత్మ జ్ఞానము చేత నింపండి. మేమందరము చక్కగా విని గ్రహించినట్లు ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవడానికి మాకు సహాయము చేయండి. మా లోటుపాట్లు దిద్దండి, మమ్మను క్రమపరచండి, మీకు అనుకూలంగా మమ్మను మలుచుకొనండి.
మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరినది మొదలుకొని వారి ప్రయాణం అంతా ప్రాముఖ్యమైన స్థలాలు, వారెక్కడెక్కడ నిలిచి ఉండి ఎలా సాగిపోతూ ఉన్నారో, ఎలా వారి ప్రయాణం జరుగుతూ ఉన్నదో మనము గమనిస్తూ ధ్యానిస్తున్నాం. చాలా నా మట్టుకైతే చాలా చక్కగా అనేకమైన పాఠాలు దేవుడు నేర్పిస్తున్నట్లుగా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అవే మాటలు మీ ఎదుట దేవుని చిత్తానుసారంగా అందించడానికి సహాయపడుతున్నాడు ప్రభు. మీరందరూ కూడా చక్కగా శ్రద్ధగా విని గ్రహించండి. చాలా మంచి ఆత్మీయమైన పాఠాలు వాళ్ళ చరిత్రలో నుండి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు వారు 22వ అధ్యాయములో మోయాబు మైదానములోనికి వచ్చారు. ఇది వారి ఆఖరి అక్కడ నిలవడం. ఈ తర్వాత ఇక యోర్దాను ఉన్నది. యోర్దాను దాటి వారు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూస్తారు, ప్రవేశిస్తారు. అంటే దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది వారి ప్రయాణం? మోయాబు మైదానములో ఆఖరి ప్రస్థానం వారిది. ఇక ఇక్కడి నుండి లేస్తే యోర్దాను దాటి ఆ దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశానికి చేరుకుంటారు. ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేసి ఉంటారు? అంతా గత సంవత్సరం అయిపోయింది, మర్చిపోయినా. ఇప్పుడు నూతన సంవత్సరం మళ్ళీ కొత్తగా ఫీడింగ్ చేసుకుందాం అనుకుంటే ఏమీ రాదు మీ నుండి కదా. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? దాదాపు 40 సంవత్సరాలు అయింది కదా. 40 సంవత్సరాలే కదా వారు ప్రయాణం చేసింది. ఇవి చాలా బేసిక్, ఇవి ప్రాథమిక విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన ప్రయాణం, మన సంఘ ప్రయాణం 48 సంవత్సరాలు అయిందని నేను చెప్పాను కదా. ఇన్ని సంవత్సరాల నుండి మనము సంఘములో ఉండి వాక్యాన్ని వింటున్నాము, ధ్యానిస్తున్నాము, ప్రభువులో నిలిచి ఆరాధన చేస్తున్నాం. కొన్ని ప్రాథమిక విషయాలు, ప్రైమరీ థింగ్స్ అంటే బేసిక్ సంగతులు బైబిల్లో ఉన్నవి తప్పకుండా మన హృదయాల్లో ఉండాలి. వాటిని మూలమైన విషయాలు, మూల పాఠాలు, వాటన్నిటిని మనము మనసులో కలిగి ఉండాలి, హృదయములో కలిగి ఉండాలి. చదువు వచ్చినా రాకపోయినా నేనంతా చాలా సులువుగా చెప్తాను మీకు. చదివినా చదవకపోయినా మీ మనసు శ్రద్ధగా వింటే చాలా విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రభునందు ఆనందించగలుగుతారు. యెహోవా యందు ఆనందించుట వలన ఏం జరుగుతుంది? బలమొందుదురు అన్నాడు. నూతన సంవత్సరపు మనకు వాక్యాన్ని దేవుడు వినిపించిన వాక్యం ఏంది? యెహోవా యందు ఆనందించుట వలన మనం ఏం పొందుతాం? బలం పొందుతాం. ఈరోజు క్యాలెండర్లో అదే వాక్యం ఉన్నది. మీరు చదివిన వారైతే మీ జ్ఞాపకం ఉంటుంది. కనుక మీరు వింటూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. యెహోవా యందు మనం ఆనందిస్తూ బలం పొందుతూ ఈ సంవత్సరం అంతా ప్రభువులో బలంగా నిలిచి ముందుకు సాగిపోదాం. దాదాపు 40 సంవత్సరాలు అయింది వీరికి. మోయాబు మైదానములో నిలిచి ఉన్నారు. మోయాబు మైదానముకు రాగానే అక్కడి మోయాబు రాజుకు ఈ జనాంగాన్ని చూసి భయం కలిగింది. అంతకుముందు ఏం జరిగిందంటే అమోరీయుల రాజును వీరు జయించారు. 21వ అధ్యాయం ఆ భాగాన్ని మనం చదవలేదు, ధ్యానించలేదు. ఇంతకు ముందు వారు ఇక్కడికి రాకముందు అమోరీయుల రాజు వారితో యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజును జయించారు. 2 రాజులను జయించారు. అది ఆ ప్రాంతం అంతా తెలిసిపోయింది. ఒక జనాంగం వచ్చింది ఐగుప్తు నుండి, ఆ జనాంగము ఈ రాజులను ఓడించారు, వారిని చంపారు అనే వార్త ఆ చుట్టుపక్కలంతా వినబడింది.
చుట్టుపక్కల అందరికీ భయం కలిగింది. విశ్వాసుల యొక్క విజయము అనేకులకు భయం కలిగిస్తుంది. విజయవంతమైన జీవితం మనము జీవిస్తే ప్రభులో అనేకులకు మనలను గూర్చి భయం కలుగుతుంది. ప్రభులో విజయవంతమైన జీవితం అంటే ప్రభు కొరకు నమ్మకంగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, ప్రతి సమస్యను సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కొని జయించడం. ఇది విశ్వాసుల యొక్క విజయ జీవితం. ఈ జీవితాన్ని బట్టి ఇరుగు పొరుగు వారు ఉంటారు చూడండి, పొరుగువారు. వారు కూడా మనకు భయపడిపోతారు, మనం నమ్మిన దేవునికి భయపడతారు. అలాంటి జీవితాన్ని మనము జీవించాలనేది నేర్చుకుంటున్నాం. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు ఏడుస్తూ ఓడిపోయిన వారంగా బ్రతికితే ఎవరు మనలను గూర్చి సంతోషించరు, భయపడరు. మన దేవుని గూర్చి కూడా వారు అంతగా శ్రద్ధ వహించరు. కనుక విశ్వాస జీవితం అనేది ఈ నూతన సంవత్సరంలో మనకొక ఆనందాన్ని దేవుడు చూపించాడు. ఆ ప్రభునందు ఆనందం ఉన్నది. ఆనందించే వారిని దేవుడు బలపరుస్తాడు. ఆ బలముతో మనము ధైర్యము వహిస్తాము. ఆ ధైర్యముతో ఈ లోకాన్ని జయిస్తాము. జయించిన వారిని బట్టి లోకము భయపడుతుంది. ఇశ్రాయేలీయులు జయిస్తూ వచ్చారు. ఇప్పుడు మోయాబు మైదానములో వారు నిలిచున్నారు. వీరితో వారికి యుద్ధము లేదు. వారు పాస్ ఆన్ కావాలంటే ఈ మోయాబు దేశము నుండి వారు ముందుకు సాగిపోవాలి అంతే. మోయాబీయులతో వారికి ఏమీ తొందర లేదు, లేక వారిని జయించే మనసు కూడా లేదు. జయించకూడదు అని దేవుడు చెప్పాడు. మోయాబీయులతో యుద్ధము లేదు. ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానము దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము ఇయ్యను అన్నాడు. మోయాబు, అమ్మోనీయులు వీరిద్దరు ఎవరు? లోతు సంతానం. లోతు సంతానము ఆ దేశాన్ని ఇచ్చినానన్నాడు దేవుడు. ఇప్పుడు నీకు ఆ దేశములో భాగం ఉండదు, అది నీకు స్వాస్థ్యముగా ఇవ్వను, గనుక అక్కడ వారితో యుద్ధము చేయవద్దు అన్నాడు. వారు యుద్ధానికి రాలేదు. అక్కడ వారు ఆ మైదానములో దిగారు. కానీ మోయాబు రాజు దురుద్దేశము కలిగిన వాడు. వారిని ఎలాగైనా వారితో యుద్ధము చేసి వారిని తరిమేయాలనుకున్నాడు. కొన్నిసార్లు మనము ఏమి ప్రొవోక్ చేయకుండా, ఎవరిని అంటే రెచ్చగొట్టకుండా, శోధించకుండానే కొందరు మన మీదకి అనవసరంగా ఆలోచన చేసి దాడి చేస్తారు. మాటలతోనైనా, క్రియలతోనైనా, ప్రవర్తనతోనైనా, చేతులతోనైనా. ఇలాంటి వారు ఉంటారు, మోయాబు రాజుల వంటి వారు. మన అనుభవంలో కూడా చాలా మందికి అనుభవం వచ్చి ఉంటుంది. మనమేం చేయకపోయినా, మనమేమి చేయకపోయినా, మనమేమి ఒకరిని ప్రొవోక్ చేయకపోయినా వారిని రెచ్చగొడతామంటాం చూడండి. మాటలతో కొన్నిసార్లు మనము ఇతరులను రెచ్చగొడతాం, వారు మన మీదికి రావాలని, వారితో ఏదైనా పోరాటం జరుపుకోవాలని. అలాంటివి ఏమీ లేకుండా కొందరు అనవసరంగా మన మీదికి నిర్నిమిత్తముగా వచ్చేస్తారు. నిర్నిమిత్తముగా లోపల అసూయ కలిగి ఉంటారు. ఏదో ఒక అవకాశాన్ని చూసి మన మీద వారు ఏదైనా ఒకటి చేయగోరుతారు, హాని చేయగోరుతారు.
కష్టపెట్టగోరుతారు, బాధపరచగోరుతారు. అలాంటి వాడు మోయాబు. వారక్కడ మైదానములో ఉన్నారు. కానీ మోయాబు వారిని చూచి భయపడిపోయాడు. విస్తారముగా ఉన్నది జనము. అమోరీయులకు చేసినదంతా చూశాడు, విన్నాడు. ఆ రాజులను వారు జయించారు. ఇప్పుడిక్కడ మైదానములో కనిపిస్తున్నారు విస్తారమైన జనం. మోయాబీయులు ఇశ్రాయేలులకు జనికిరి అని ఉన్నది. మోయాబు శపించబడినవాడు, లోక సంబంధి. ఇశ్రాయేలులు దేవుని సంబంధులు. వాస్తవంగా వారు ఎలాగుండాలి? మనం కూడా దైవ సంబంధులం. లోక సంబంధులు ఉన్నారు, వారితో మనకు పోరాటం ఏమీ లేదు. ఇక్కడ మోయాబీలతో పోరాటం ఏమీ లేదు. వారికి నిర్నిమిత్తముగా మన మీదికి వచ్చేవారు ఉంటారు. లోకము నిర్నిమిత్తముగా నా నిమిత్తము మిమ్మును హింసించిన ఎడల మీరు ధన్యులు అన్నాడు. కొన్నిసార్లు హింసింపబడతాం. అట్టి సమయములో ధన్యులు అని ప్రభు చెప్పాడు. ఆనందించుడి అన్నాడు. ఇక్కడ మోయాబు రాజు భయపడిపోయాడు, జనికిపోయాడు. ఊరికే ఉండలేదు, మిథ్యానీయులను తోడు చేసుకున్నాడు. మిథ్యాను దేశము కొంత దూరంగా ఉన్నది. మధ్యలో ఏదోము దేశం ఉంటది, ఆ తర్వాత మిథ్యాను దేశం ఉంటది. మిథ్యోను పెద్దలను పిలిపించుకున్నాడు, వారితో విచారం చేశాడు. బాలాకు రాజు చేసి మిథ్యానులో ఒక ప్రవక్త ఉన్నాడు, బిలాము. బిలాము మిథ్యానులో ఉన్న ప్రవక్తయే, యెహోవా ప్రవక్తయే. యెహోవా ప్రవక్తలలో ఒకడే బిలాము. కానీ బిలాము దేవునికి అనుకూలంగా ప్రవర్తించలేదు. ఈ సందర్భంలో బిలాము యొక్క హృదయం వేరుగా ఉన్నది. దేవుని ప్రవక్తయే గాని బిలాము సరి అయిన వాడు కాదు. ఈ సందర్భంలో మనకు అర్థమైపోతుంది బిలాము ఎలాంటి వాడు. అందుకే క్రొత్త నిబంధనలో బిలామును పేరుతో కొన్ని హెచ్చరికలు చేశాడు. బిలాము వంటి వారు ఉండకూడదు అని. ఈ బిలాము దగ్గరికి వెళ్తే బిలాము ఎలాంటి వాడో చూడండి. 6వ వచనములో దీవించువాడు దీవించబడును. బిలాము కూడా మంచి దేవుడు తలాంతులనిచ్చాడు. ఎవరిని దీవిస్తాడో వారు దీవించబడతారు, ఎవరిని శపించుతారో వారు శపించబడతారు అనే ఒక మంచి ప్రసిద్ధి కలిగిన వాడు బిలాం ఆ ప్రాంతంలో. అట్టి వారిని పిలుచుకొచ్చి ఈ జనాంగాన్ని శపించాలి. వీరిని శపిస్తే నేను బలపడతాను, వారు బలహీనులైతారు. చూడండి ఈ బాలాకు రాజు ఏమన్నాడో 6వ వచనములోనే, కాబట్టి నీవు దయచేసి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు అన్నాడు. ఇశ్రాయేలీయులు ఎలాగున్నారు? బలవంతులుగా ఉన్నారు దేవుని ప్రజలు. మోయాబుకు భయం వేసింది, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును అనే ఆలోచన కలిగి ఉన్నాడు. వారిని శపిస్తే, వారికి శాపం వస్తే బలహీనులైపోతారు. వారి మీదికి శాపము రావాలి, దేవుని కోపము రావాలి అనే దురుద్దేశం కలిగిన వాడు. వీరు మాకంటే బలవంతులు అని తెలుసుకున్న మోయాబు ఒక ప్రయత్నం చేశాడు. బిలామును పిలిపించాడు. పిలిపించడానికి కొందరిని మిథ్యాను పెద్దలను, మోయాబు పెద్దలను అక్కడికి పంపాడు. ఏమిచ్చి పంపాడు? సోదె సొమ్ము చేత పట్టుకొని పోయారు. వారికి తెలుసు బిలాము దగ్గరికి వెళ్తే ఊరికే పని జరిగించడు, కొంత సొమ్ము కావాలి. సోదె సొమ్ము అంటారు. యెహోవా ప్రవక్తలు గాని, యెహోవా యందు ఉన్నవారు గాని, యెహోవా ప్రజలు గాని, సోదె అనేది అది పాపమని దేవుడు దాన్ని తేల్చేశాడు. ధర్మశాస్త్రము ద్వారా వారికి చెప్పాడు, సోదె చెప్పుట పాపము. కానీ బిలాము యెహోవా ప్రవక్తలలో ఒకడుగా ఉన్నవాడే, మిథ్యాను దేశములో ఉన్నాడు. కానీ సోదె చెప్పే అలవాటు ఉన్నది ఆయన. రోజుల్లో కూడా చాలా మంది
దేవునికి విరోధమైనవి కూడా కలిగి ఉన్నవారు లేకపోలేరు. సోదె చెప్పుడు దేవునికి విరోధమైనది. పైగా సొమ్మును ఆశించేవారు లేకపోలేరు ఈ రోజుల్లో కూడా. వారందరికీ అందరి కొరకు పాఠాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రవక్త అన్నప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చేది ఉచితంగా తెలియజేస్తాడు. ప్రవక్త అంటే దేవునితో మాట్లాడేవాడు. దేవుడు వారితో మాట్లాడతాడు. ఈ రోజైతే మనకు వాక్యం ఉన్నది. మరొకరి ద్వారా లేక ఒక నూతనమైన సంగతులు దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడడానికి లేకుండా సమస్తము పరిశుద్ధ గ్రంథములోనే ఆయన లిఖించి ఉన్నాడు, మనకు అందించాడు. ఏది మాట్లాడినా ఇందులోనే నుండే మాట్లాడతారు. ఏ బోధకులైనా మాట్లాడవలసింది. బైబిల్ లేకుండా, దేవుని వాక్యము లేకుండా ఏ మాట లేదు. దేవుని నుండి వచ్చిన వాక్యము పరిపూర్ణమైనది. ఆ రోజు బిలాము అలాగూ సోదె సొమ్మును ఆశించేవాడు గనుక బాలాకు ఏం చేశాడు, కొంత సొమ్ము పంపించాడు. అది చూసి బిలాము ఆ తర్వాత మనం చూస్తే బిలాము వారిని కూర్చోబెట్టి నేను దేవుణ్ణి అడుగుతాను అని ఆ రాత్రి వారిని కనిపెట్టమన్నాడు. దేవుడు స్పష్టమైన జవాబు అతనికి ఇచ్చాడు. 12వ వచనములో చూడండి, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాడు. ఇప్పుడు బిలామును గురించి మనం ఎక్కువగా ధ్యానించడానికి సమయం లేదు. ముందున్న విషయాలన్నీ ధ్యానించడానికి సమయం లేదు. కానీ దేవుని దృష్టిలో ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానమునకు వచ్చిన సమయంలో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారు? చుట్టుపక్కల ఉన్న వారంతా వారిని చూసి భయపడ్డారు. వారు విజయము సాధించొచ్చారు. వారిని చూసి భయపడిపోయారు. జనికిరి అని రాశారు. వణికిరి, జనికిరి అంటే వణకనట్లే భయపడుతున్నారు వారిని చూసి. అలాంటి సాక్ష్యము ప్రజల మధ్య ఉన్నది. దేవుని సన్నిధిలో కూడా ఎలాగూ సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు అంటే, వీరు ఆశీర్వదింపబడిన వారు అన్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన జనం కనుక నీవు వారిని శపించకూడదు అన్నాడు. ఇది బిలాముకు ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట. కానీ బిలాము మనసులో సోదె సొమ్మును గూర్చిన ఆలోచన ఉన్నది. ఒకవైపు చెప్పాడు, నేను రాను, దేవుడు ఇలాగూ చెప్పాడు, దేవుడు శపించకూడదు అన్నాడు, నేను రానన్నాడు. అయితే ఆ రాజు ఊరుకోలేదు అంతటితో. మళ్ళీ కొందరిని అంతకంటే గొప్పవారిని పంపించాడు. వారి ద్వారా అయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడేమో అని పంపించి, నీకు బహు ఘనతను నేను ఇస్తాను, సోదె సొమ్ముతో సహా ఇంకా ఘనతను కూడా ఇస్తానని బిలాముతో చెప్పగా, మళ్ళీ బిలాము మరొక ఆలోచన, మళ్ళీ ఒకసారి ప్రభుని అడుగుతాను అనుకున్నాడు. అది దేవునికి ఇష్టం కాలేదు. బిలాము యొక్క హృదయాన్ని దేవుడు తెలుసుకున్నాడు. బిలామును పొమ్మన్నాడే గాని, నేను నీ నోట ఏ మాట ఉంచుతానో అదే మాట పలకాలి అన్నాడు. బిలాము నోట కొన్ని మాటలు చెప్పబడినాయి. వీరిని గూర్చిన సాక్ష్యాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం అంతే. మనం ఇప్పుడు సబ్జెక్ట్ ఒకటే, ఇశ్రాయేలును గూర్చిన సాక్ష్యము ఎలాగున్నది. మోయాబు మైదానములో చేరిన ఇశ్రాయేలు యొక్క సాక్ష్యము, చుట్టుపక్కల వారు భయపడినట్లుగా వారు విజయాన్ని సాధించిన వారు, దేవుని చేత వారు ఆశీర్వదింపబడిన వారని దేవుడు వారికి తెలియజేశాడు. ఇప్పుడు బిలాము నోట కూడా వారిని గూర్చి ఏమంటున్నారో చూడండి. 9వ వచనం, 23వ అధ్యాయం 9వ వచనములో, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు అన్నాడు. ప్రత్యేకమైన జనముగా ఆ జనాన్ని గుర్తిస్తున్నాడు దేవుడు. అతడు పలికిన మాటలు, బిలాము నోట దేవుడు పలికించిన మాటలలో దేవుడు శపింపలేదే, దేవుడు భయపెట్టలేదే వారిని, నేను ఎలాగూ శపించగలను అని చెప్పి, వీరు ఒంటిగా నివసించేవారు, వీరు ప్రత్యేకమైన జనం, జనములలో లెక్కింపబడరు. ఎవరు లెక్కిస్తారు వీరిని?
ఈ మాటల్లో ఎంత భావం ఉన్నది, ఎంత అర్థం ఉన్నదో మనం వారు ఒక ప్రత్యేకమైన జనం. ఈ జనాంగముతో కలిసి ఉన్నవారు కాదు. వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుని చేత దేవుని కొరకు ఒక ప్రత్యేక జనముగా నివసించేవారు. ఈనాటికి ఇశ్రాయేలు దేశము ప్రపంచం అంతటిలో ఏ దేశముతో కూడా కలిసి లేరండి. వారు ఒంటరిగా ఉన్నారు. వారు ఒంటరిగా ఉన్న చిన్న దేశం అది. ప్రపంచాన్ని వణికించే దేశం అది. ఆ రోజు జనికినారు, ఈ రోజు కూడా ఇశ్రాయేలుకు జనుకుతూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే కాదు, ప్రపంచమంతా వారి మీదికి యుద్ధానికంటే 10 సార్లు ఆలోచన చేస్తారు. అలాంటి జనాంగముగా ఉన్నవారు ఆనాడు ప్రవచనాత్మకంగా దేవుడు చెప్పిన మాట అక్షరాల ఈ రోజు కూడా ఇశ్రాయేలు దేశము ఒక చిన్న దేశమైన ప్రత్యేకమైన దేశముగా ఉంటూ ఉన్నది. వారిని గూర్చి అలాగుండగా ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఉన్నవారము, మనకు సంబంధించిన ఆలోచన దేవుని దృష్టిలో ఏంటంటే మనం కూడా ఒక ప్రత్యేక జనమే. ప్రత్యేక జనముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. తన ప్రజలు ఆశీర్వదింపబడిన వారు ఒక ప్రత్యేకమైన జనముగా ఉంటారు. వారిని లెక్కించ తరము కాదు, వారు విస్తరిస్తారు. ఈరోజు ప్రభునందు విశ్వసించిన వారు ప్రపంచం అంతటిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు క్రైస్తవులే. 41% అనుకుంటాను ప్రపంచం అంతటా. అంతటి పర్సెంటేజ్తో ఉన్నారు జనాంగం. ప్రపంచ జనాభా ఎంతున్నది చెప్పండి? దాదాపు 780 కోట్ల జనాభా ఉన్నది ప్రపంచంలో. ప్రపంచం అంతటా 780 కోట్ల జనాభా ఉన్నది. అందులో మన దేశంలోనే 140 కోట్ల జనాభా మన దేశంలోనే ఉన్నారు. ఈ ప్రపంచ జనాభా అంతటిలో అత్యధికముగా ఉన్నవారు లెక్కించుటకు కూడా ఆ రోజు అన్నాడు కదా, జనములలో లెక్కింపబడరు, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు అన్నాడు. ఆ జనాంగంలోనే మనం ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2 జనాంగములను ఏకపరిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ఏర్పరచబడిన జనాంగములో, వాగ్దాన ప్రజలలో, ఆశీర్వదింపబడిన వారిలో చేర్చబడిన వారం కనుక ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలనేది దేవుడు కోరుతూ ఉన్నది. ఈరోజు మనం ఉన్నాం దేవుని ప్రజలంగా. మనకు ప్రత్యేకత ఉండాలి, విస్తరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అది ఒక మాట. రెండవది చూడండి, 23వ అధ్యాయములోనే 20 వచనములు ఏమంటాడంటే, మళ్ళీ ఒకసారి ప్రయాసపడ్డాడు. ఏదైనా దేవుని నుండి శాపవచనాలు వస్తాయేమని. ఏవి రాలేవు. దేవుడు వారిని గూర్చి గొప్పగా చెప్తూ ఉన్నాడు. వారిని దీవించాలనే కోరుతున్నాడు. 20వ వచనములో చూడండి, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. బిలాముతో ఏం చెప్తున్నాడు? నీ నోట వారిని దీవించాలే గాని శపించకూడదు. దీవెనలకు పాత్రులయ్యారు వారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగో ఎంతో కాలం మనం వారి ప్రయాణం చూశాము. వారిలో తిరుగుబాటు చేసిన వారు, సందేహించిన వారు, సనిగిన వారిని దేవుడు అక్కడే అరణ్యములోనే హతమార్చేశాడు. ఇప్పుడు మోయాబు మైదానమునకు చేరిపోయారు. వీరంతా ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి వెళ్తారు. అటు వారందరూ ఎలాగున్నారంటే దేవుని సన్నిధిలో దీవెన పొందేవారుగా ఉన్నారు. ఒక ప్రత్యేక జనముగా ఉన్నారు. వారిని లెక్కించుటకు ఎవరి తరము కాదు అని దేవుడు సెలవిచ్చారు. 21వ వచనములో చూడండి, వారిలో ఏ దోషము కనుగొనలేదు అన్నాడు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎంత మంచి అద్భుతమైన సంగతులు! దేవుడు వారికి తోడై ఉన్నాడు. వారిలో ఏ దోషము కనిపించటలేదు, ఏ వంకరతనము లేదు అని ప్రకటిస్తున్నాడు బిలాము. ఈ సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. సంవత్సరాలు గతిస్తున్నాయి మన జీవితంలో, మన ఆయుష్లో కూడా సంవత్సరాలు గతిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల ప్రయాణం జరిగిపోయింది మనకు. ఇప్పుడైనా మనలను గూర్చి ఎట్టి సాక్ష్యం ఉన్నది?
ఎలాంటి సాక్ష్యాన్ని మనం పొందుతున్నాం? ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండే సాక్ష్యమా మనది? దేవుని చేత దీవెనలు పొందాలని దేవుడు ఆశీర్వదించే జనాంగమా? మనలో ఏ దోషము కనబడకుండా, ఏ వంకరతనము లేకుండా ఉన్న జనమా మనము? ఆలోచన చేయాలి. సంవత్సరాలు గతిస్తూ ఉండగా సంతోషిస్తాం. ప్రభు సన్నిధిలో మనం ఎలాగున్నది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత వీరు మోయాబు మైదానములో దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తున్నారంటే, వారు దీవించబడడానికి యోగ్యులుగా కనిపిస్తున్నారు. దీవించమని చెప్తున్నాడు వారిని, శపించకూడదు. శాపానికి కారణం ఏమీ లేదు వారిలో, ఏ వంకరతనము లేదు, ఏ దోషము లేదు. వారు ఒక ప్రత్యేక జనము అని తెలియజేస్తున్నారు. 24వ అధ్యాయంలో మళ్ళీ మాట్లాడినప్పుడు కూడా వారి గుడారములను ఆశీర్వదిస్తున్నాడు. అవి రమ్యమైనవి, అవి వ్యాపించుచూ ఉన్నవి అన్నాడు. దేవుడు ఆశీర్వచనమే పలికాడు వారిని గూర్చి, గాని ఎక్కడ శాపవచనము రాలేదు. బిలామిక మాట్లాడుట మానుకున్నాడు. 4 సార్లు మాట్లాడాడు. ఎప్పుడు ఒక్క మాట కూడా వారిని గూర్చి ఒక శాపవచనం కూడా బయటికి రాలేదు. బాలాకిక అలిసిపోయాడు, కోపగించుకున్నాడు. ఎన్నిసార్లు మాట్లాడమన్నా దీవెన వచనాలే మాట్లాడుతున్నావు, ఒక్కటి కూడా శాపవచనాలు లేవని మానుకున్నాడు, వెళ్ళిపోమన్నాడు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి చూడండి. ఇలాగున్నారు. ఇక దేవుని రాజ్యం అంటే దేవుడు వారికి వాగ్దానం చేసిన రాజ్యము సమీపంగా ఉన్నది. ఈరోజు మనకు కూడా దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. మనం ఎప్పుడు ప్రభు వచ్చి తీసుకెళ్తాడో అనే స్థితిలో మనం ఉన్నాం. మనము దాటబోయేదిక దాటి పరలోకములో చేరుకునేదే. అదే స్థాయికి మనం వచ్చేసాం. ఏ వయసులో ఉన్నా మన పరిస్థితి అదే. ఇక మనకు ముందున్నది దేవుని రాజ్యమే. ఈ మోయాబు మైదానములో వారు ఎంతకాలం ఉంటారో తెలియదు, కానీ ఆ కాలాన్ని వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారు, మెలకువగా ఉండవలసిన వారు. కొంత పొరపాటు జరిగింది అక్కడ. మళ్ళీ అందులో మనం పాఠం నేర్చుకోవాలి. మోయాబు మైదానము దాటితే, యోర్దాను దాటితే ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశములో ప్రవేశిస్తారు. వారిని గూర్చి సాక్ష్యం ఇంతవరకు బాగున్నది. దోషము లేదు, వంకరతనము లేదు. ఒక ప్రత్యేక జనంగా ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు. ఇలాగుండగా వారు అశ్రద్ధగా ఉంటే మోసపోయారు. బిలాము ఏం చేశాడు? బిలాము యెహోవా ప్రవక్తగా ఉండి అపవాది ప్రవక్తగా మారిపోయాడు. వారిని శోధించాడు. ఇశ్రాయేలులో మళ్ళీ పాపము జరిగింది. బిలాముకు తెలుసు, దేవుడు శపించాలంటే వారు పాపం చేయాలి. ఇక దేవుని నోట నుండి శాపవచనాలు రావాలంటే వీరిలో వంకరతనము కనిపించాలి, వారిలో దోషము కనిపించాలి. దీవించమన్నాడు, ఎందుకు? వారిలో ఏ దోషము లేదన్నాడు. దీవించమన్నాడు, వారిలో ఏ వంకరతనము లేదన్నాడు. అయితే ఇప్పుడు వారిలో దోషము, వారిలో పాపము ఉంటే వారిని శపిస్తాడు దేవుడు అనేది బిలాముకు తెలుసు. బిలాం ఏం చేశాడంటే మెల్లగా బాలాకు చెవిలో చెప్పిపోయాడు. బాలాకుకు చెప్పిపోయాడు, పాపము చేయించు వీరితో అని. 25వ అధ్యాయము వారు షిత్తీములో దిగి ఉండగా ఏం జరిగింది? మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి అని చూస్తున్నా. ఇంతవరకు సాక్ష్యం బాగుండింది కదా, అంతలోనే ఎలా పాడైపోయారు చూడండి. ఏ సమయమైనా అపవాది తన పని జరిగించడానికి చాలా ఆతృత పడతాడు, వేగిర పడతాడు. సమయము కొంచెమే అని తెలుసు. ఇక మోయాబు మైదానము దాటితే వీరు దొరకరు నాకు. ఆ రాజ్యములో ప్రవేశిస్తారు. మనము మన జీవితాన్ని ముగించుకొని పరలోక రాజ్యములో చేరితే మనము దొరకలేము సాతానుకు. ఈ ఉన్న సమయంలో మనలను శోధించడానికి సమయము కొంచెమే అని తిరుగుతూ ఉన్నాడు. కనుకనే మెలకువ కలిగి ప్రార్థనలు చేయుడి అన్నాడు. జాగ్రత్త పడాలి. దేవుడు మమ్మను దీవించాడు కదా, ఆశీర్వదించాడు కదా,
మోయాబు మైదానములో ఇశ్రాయేలు ప్రజలు అలాగూ ఒకవేళ అనుకొని అశ్రద్ధగా ఉంటే అపవాది వారిలో ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడండి? మోయాబు స్త్రీలను వారి ముందుకు తీసుకొచ్చాడు. వ్యభిచారం అనే పాపములో పడగొట్టాడు. రెండవది, వారు విగ్రహారాధనలో పడిపోయారు. వారి దేవతలకు బలిగా అర్పించిన వాటిని తినడం ప్రారంభించారు. ఈ రెండు పాపాలు వారి పతనానికి కారణమైపోయాయి. వారిలో కొందరు దేవుడు అక్కడే నిలిపేశాడు. వారిని దాటడానికి వీల్లేదు. ఈ పాపంతో, ఇలాంటి జనాంగముతో దాటడానికి వీల్లేదు. దేవుని కోపము వారి మీద రగులుకొన్నది. 3వ అధ్యాయం 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా కోపము వారి మీద రగులుకొనెను. తెగులు ప్రారంభమైంది వారి మధ్యలో. అప్పుడేం చేశాడంటే, ఫినెహాసు అనే యాజకుడు ఉన్నాడు. దేవుని కొరకు ధైర్యముగా నిలిచిన వాడు లేచి ఆ పాపము చేసిన వారిని హతమార్చాడు. ఆ రోజు దాదాపు ఎన్ని వేల మంది చంపబడ్డారు? 24,000 మంది తెగులు చేత చనిపోయారు. అంతా బాగుంది, దేవుడు ఆశీర్వదించాడు. దీవెనలకు పాత్రులము, మా యందు ఏ దోషము లేదు, మేము ప్రత్యేక జనం అనుకొని అశ్రద్ధగా ఉప్పొంగిపోయారేమో, అశ్రద్ధగా ఉన్నారేమో గనుకనే అపవాది చేత మోసపోయారు. వ్యభిచారములో పడిపోయారు, విగ్రహారాధనలో పడిపోయారు, దేవునికి విరోధమైన కార్యాలలో మళ్ళీ పడిపోయారు. ఇక వారి కొంతలోనే ఎంతమంది నష్టపోయి 24,000 మందిని హతమార్చాడు. ఫినెహాసు వెంటనే ఆ పాపాన్ని తొలగించిన తర్వాత తెగులు ఆగిపోయింది. పాపముతో గాని అపవిత్రతతో గాని చేరలేరు వారు వాగ్దాన దేశానికి. అందుకే దేవుడు అక్కడ నిలిపేశాడు కొంతకాలం. ఈరోజు మనం కూడా దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ దేశానికి పాపముతో చేరలేము. మనము ఐగుప్తులో నుండి ప్రయాణం చేసినా పర్వాలేదు, 40 సంవత్సరాలు బాగానే ఉండి వచ్చినావు అనుకోనండి. ఆఖరిగా నువ్వు అదే పాపంలో పడిపోతే ఆ ప్రవేశం మనకు ఉండదు. ఆ రాజ్యములో నీతి మాత్రమే నివసిస్తుంది అన్నాడు. నీతిమంతులు మాత్రమే చేరుతారు. యేసు ప్రభు రక్తములో కడగబడిన నీతి మన నీతి జీవితం. అక్కడ అపవిత్రతకు అసలే స్థానము లేదు. ఇది మనకు సూచన. మోయాబు మైదానములో వారు అపవిత్రులుగా ఉన్న వారిని దేవుడు అనుమతించలేదు దాటి వెళ్ళడానికి. అక్కడ తెగులు మొదలైంది. దేవుని కోపము రగులుకున్నది. వారిలో అపవిత్రులైన వారందరినీ దేవుడు హతమార్చేదాకా ఊరుకోలేదు. వెంటనే ఫినెహాసు యాజకుడు బాధ్యత కలిగిన వాడు, భారం కలిగిన వాడు లేచి ఆ పాపమును తొలగించినప్పుడే దేవుడు తెగులు మానుకున్నాడు. 24,000 మంది చనిపోయిన తర్వాత స్థిరంగా ఉండిపోయారు. ఇందులో మనకు పాఠం ఉన్నది ప్రియులారా. మన జీవితాలు ఎలాగూ కాపాడుకుంటున్నాం. దేవుడు దీవించాడు అనుకుంటున్నాం, మంచిదే. దీవెనలకు పాత్రులము, మంచిదే. ప్రత్యేకమైన జీవితం ఉన్నదా, మంచిదే. ఆఖరి వరకు మనము మెలకువగా ఉండి ప్రార్థనలతో ప్రభు సన్నిధిలో దేవునికి అనుకూలంగా ఉండేది నేర్చుకోవాలి. అపవాది ఎప్పుడైనా ప్రవేశిస్తాడు. బిలాముతో ప్రవేశించాడు చూడండి. మోయాబుతో పని లేదు అసలు. మోయాబు దేశముతో వారికి పని లేదు. వారు ఎదురాడలేదు గాని వారే ఎదిరించి వారిని ప్రోత్సహించి పాపములో పడగొట్టారు. ఈనాడు లోకమున్నది. లోకముతో మనము జాగ్రత్తగా ఉండాలి. అపవాది చేత జాగ్రత్తగా ఉండాలి. దేవుని కొరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని మనము కలిగి ఉండాలనేది మనం నేర్చుకుంటాం. అది ఆఖరి తెగులు వారి మధ్య, ఆఖరి ప్రస్థానం వారిది. అక్కడి నుండి వారు బయలుదేరుతారు. ఇక మోషే కూడా దాటలేడు. మోషే తప్పు చేశాడు. మోషే కూడా ప్రవేశించడానికి వీల్లేదన్నాడు. ద్వితీయోపదేశ కాండములో 3వ అధ్యాయములోనూ 4వ అధ్యాయములో రాస్తాడు, నేను ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టాను, నన్ను దాటించు దేవా, చాలిక మాట దియ్యకన్నాడు.
దేవుడు. మోషే కూడా దాటలేడు. ఆనాడు చేసిన ఒక తప్పు, ఇశ్రాయేలు ప్రజలలో ఈ పాపము కలిగి ఉండుట వలన వారు చనిపోయేదాకా, తెగులు చేత వారు సంహరింపబడేదాకా, పాపము వారిలో నుండి తొలగిపోయేదాకా వారిని ముందుకు నడిపించలేరు. ఈ విషయాన్ని మనం ఎరిగి మన జీవితాలు కాపాడుకుంటూ క్రమపరుచుకుంటూ ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ కృప చేతనే నూతన సంవత్సరపు మొదటి ఆదివారం మీ సన్నిధిలో ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ ఆయా స్థలాల్లో నుండి తోడుకొని వచ్చావు. చక్కని సహవాసం మీ సన్నిధిలో మాకిచ్చావు. ఆరాధించే భాగ్యమునిచ్చావు ప్రభువా, స్తోత్రాలు. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో నుండి మాకు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉన్నావు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేడు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మెలకువతో మేముండి జాగ్రత్త పడడానికి, పాపములో పడిపోకుండా మమ్మను మేము జాగ్రత్త పరుచుకొని క్రమపరుచుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. అందరిని దీవించండి ప్రభువా. తిరిగి దూర దూర ప్రాంతాలకు వెళ్ళే వారు ఉన్నారు, ప్రయాణాలు ఉన్నాయి. క్షేమంగా నడిపించండి, దీవెనలతో అందరినీ పంపండి. మరొకసారి మేమందరం ఇలాగూ కూడి మిమ్మను స్తుతించే భాగ్యము నిమ్మని, వారములో ఉన్న కూడికలన్నింటినీ దీవించుమని, మీకు మహిమకరంగా జరిగించుమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ.